ఒక పెళ్లి చూపులకు వెళ్ళినటువంటి మామగారు కాబోయే కోడల్ని ఇలా అడుగుతాడు. అమ్మా, మా ఇంటికి కోడలుగా రావాలి అంటే కళ్ళున్నా గుడ్డిదానిలాగా, చెవులున్నా చెవిటిదానిలాగా, నోరున్నా మూగదానిలాగా ఇలా ఉండేటట్లయితేనే మా ఇంటికి కోడలుగా రావాలమ్మా అంటాడు. అదేంటండి అని కోడలు ఆశ్చర్యపోతుంది. ఇంతలో మామగారు ఇలా అంటారు, అలా అయితేనే, అలాంటి అమ్మాయి అయితేనే మా ఇల్లు విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది, నా కుటుంబం విడిపోకుండా ఉంటుంది అని చెప్తారు. సరే మామగారు, అలా అయితే నేను కూడా ఒక మాట చెప్తాను వినండి. నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే చూసి చూడనటువంటి తండ్రి లాంటి మామగారు, నేను ఏదైనా తెలియక మాట్లాడినా విని విననట్లు ఉండేటటువంటి అమ్మ లాంటి అత్త, బయట వాళ్ళు భార్య గురించి ఎన్ని మాటలు చెప్పినా విని విననట్లు ఉండేటటువంటి భర్త, అలాగే బయట వాళ్ళు ఏదైనా తప్పుడు కూత కూస్తే చెంప పగల కొట్టేటటువంటి మరిది, చెప్పుడు మాటలు చాడీలు చెప్పనటువంటి ఆడపడుచు మీ ఇంట్లో ఉంటే చెప్పండి, నేను ఇప్పుడే ఈ క్షణమే మీ ఇంటికి కోడలుగా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటుంది. ఆ మాటలు విన్నటువంటి